నేను ప్రభువు శాసనమును ఎరిగించెదను. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నీవు నాకు జనియించితివి. 2వ కీర్తన 7వ వచనము. ఈరోజు తల్లి తిరుసభ కార్మిక జోజప్ప గారి పండుగను జరుపుకుంటుంది. ప్రపంచమంతా ఈరోజు కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది, మేడే. ఆధ్యాత్మికంగా దీన్ని ప్రతిబింబించేలా తల్లి తిరుసభ కూడా కార్మిక జోజప్ప గారి పండుగను ఈరోజు జరుపుకుంటుంది. 1955 సంవత్సరంలో మే 1 తారీఖున పునీత 12వ పయస్ పాపు గారు ఈ పండుగను ప్రారంభించారు. ఈరోజు మనకివ్వబడిన సువిశేషము మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసుక్రీస్తు పెరిగి పెద్దవాడైన తరువాత, ఆయన సువార్త ప్రకటన ప్రారంభించిన తరువాత యోసేపు గారి ప్రస్తావన మనకు బైబిల్ గ్రంథంలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అలా కనిపించేటువంటి వాటిల్లో ఈరోజు సువిశేషం ఒకటి. ఇందులో 54వ వచనంలో మనకు కనిపించేది, యేసుక్రీస్తు తన పట్టణాన్ని చేరినప్పుడు అక్కడ ప్రార్థనా మందిరంలో ఆయన బోధించేటప్పుడు ప్రజలు అనుకునే మాటలివి. ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకునిరి. ఆ తరువాత ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అని కనిపిస్తుంది. ఇది మనం మొదటిసారి చదివేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, వడ్రంగి కుమారుడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని మనకు అనిపిస్తుంది. నిజానికి మొదటి భాగం ప్రశ్న అయితే, రెండో భాగం దానికి సమాధానం. ఇంత జ్ఞానము, ఇంత అద్భుత శక్తులు ఎక్కడి నుండి వచ్చాయి, ఇవన్నీ ఎక్కడి నుండి పుట్టాయి అని అంటే, తన యొక్క పుట్టు పూర్వోత్తరాలు, తను ఎవరు కొడుకు, తను చేసిన వృత్తి ఏంటి అంటే, యోసేపు గారి పేరు పరోక్షంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇతను వడ్రంగి కుమారుడు కాదా? వాళ్ళు సంబోధించే విధానంలో వడ్రంగి కుమారునికి ఇంత జ్ఞానం అంటే, ఆ వడ్రంగి వృత్తి అనేదాన్ని ఎంత చులకనగా వాళ్ళు చూస్తున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక చిన్న ప్రశ్న, మనం మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఎలాంటి ఇంటికి వాళ్ళని పంపించాలనుకుంటాం? కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉద్యోగం చేయవలసిన అవసరం లేకుండా, ఆస్తిపాస్తులు, పొలము, చెరువులు ఇట్లాంటివన్నీ కూడా ఉండి పని చేయాల్సిన అవసరం కూడా లేకుండా నా కూతుర్ని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మనం ఆలోచించే విధానం. కానీ పరలోక తండ్రి ఇదే పరిస్థితుల్లో తన కుమారుణ్ణి ఈ భూమికి పంపించేటప్పుడు, ఒక మానవుడిగా తను జన్మించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి కుటుంబానికి పంపించారు? పని చేయవలసిన అవసరం లేని కుటుంబంలో కాదు, కాలు మీద కాలు వేసుకుని ఎంత తిన్నా తరిగిపోయినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి కుటుంబంలో కాదు. ఎవరి కుటుంబంలో ఆయన పుట్టాడు? తనకి తండ్రి ఎవరు అంటే వడ్రంగి అయిన జోజప్ప గారు. యేసుక్రీస్తు యొక్క పేరు ఉన్నన్నాళ్ళు, బైబిల్ గ్రంథం బ్రతికి ఉన్నన్నాళ్ళు యేసుక్రీస్తు వడ్రంగి కుమారుడే. అది తన ఉనికి, అదే తన గుర్తింపు. తన తండ్రి వడ్రంగి అయినటువంటి జోజప్ప గారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, దేవుడు ఎంచుకున్నటువంటి మార్గం. తన కుమారుడు ఎక్కడ పుట్టాలి అంటే పని చేసేటటువంటి తండ్రి ఇంటిలో పుట్టాలి. కుటుంబ పోషణ కోసం ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసేటువంటి ఒక కార్మికుడి ఇంటిలో తన కుమారుడు జన్మించాలి. తాను కూడా ఒక కార్మికుడిగా బ్రతకాలి. తాను 30 సంవత్సరాల వరకు వడ్రంగి వృత్తినే తన యొక్క వృత్తిగా ఎంచుకోవాలి. పని చేస్తే తప్ప భుజించడానికి కూడా లేనటువంటి పేదరికంలో వాళ్ళు బ్రతకాలి. అలా బ్రతికినా కూడా వాళ్ళు ఐగుప్తులో పరదేశులుగా బ్రతికినప్పుడు అక్కడ కూడా అదే పేదరికం, అక్కడ కూడా అదే వృత్తి. తన కుమారుడు పని చేయటం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు అంటే, పని చేసేది పోషణ కోసం కాదు, పని చేసేది ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం. నేను తినే భోజనం, నేను వేసుకునే బట్టలు, నేనుంటున్న ఇల్లు, వీటన్నిటినీ నేను ఉచితంగా అనుభవించటం లేదు. దీనికోసం నా సహకారం కూడా ఉంది. దీనికోసం నేను సహకరించాను, దీనికోసం నేను కూడా సంపాదించాను, దీన్ని సమకూర్చటం కోసం నేను కూడా కృషి చేస్తున్నాను అనేటువంటి ఒక సంతృప్తి. తనకేదైనా కావాలి అంటే, పిల్లలకి ఏదైనా కొనిపెట్టాలి అంటే భర్త పరాయివాడు కాదు, అడగడంలో తప్పు లేదు.
అడగడానికి మొహమాట పడటం, సిగ్గుపడవలసిన అవసరం లేదు. కానీ మనుషులుగా మనం చదివేటువంటి చదువు కేవలం మన భుక్తి కోసం, భోజనం కోసం, బ్రతుకు తెరువు కోసం మాత్రమే కాదు. పని అనేది, ఉద్యోగం చేయటం అనేది, సహకరించటం, కృషి చేయటం అనేది మన ఆత్మాభిమానానికి, మన ఆత్మవిశ్వాసానికి దోహదపడేటువంటిది. అందుకు మనం పని చేయాలి. అంతేకాని ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి పని చేయవలసిన అవసరం లేదని కాదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలు మనం గమనిస్తే ఆయన చెప్పేటువంటి మాటలు పనిలో నిమగ్నమై ఉండటం, ఎప్పుడు కూడా పని గురించి ఆలోచించేవాడు, యజమాని దగ్గర విశ్వసనీయంగా పని చేయగలిగేవాడు. ఇవన్నీ పని చేయటం యొక్క ఔన్నత్యాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. యావే దేవుడు ఆదాము యావమ్మలని ఏదెను తోట నుండి బయటకు వెలివేసినప్పుడు నువ్వు కష్టపడి పని చేస్తావనేది అది శాపమో దౌర్భాగ్యమో కాదు. నువ్వేదైతే భోజనం చేస్తావో దాన్ని నువ్వే సంపాదించుకుంటావు అని అంటే యూ ఎర్న్ యువర్ డిగ్నిటీ. నీ ఆత్మగౌరవాన్ని నువ్వే సంపాదించుకుంటావు, నీ బ్రతుకు తెరువు నువ్వే సంపాదించుకుంటావు. అది కూడా ఒక దీవెనగా మనం భావించాలి. అందుకే యేసుక్రీస్తు కూడా ఇలా పని చేసేటువంటి ఒక కుటుంబంలో, పని చెయ్యాల్సినటువంటి ఒక కుటుంబంలో ఆయన జన్మించారు. పని చేయటంలో ఒక ఔన్నత్యం ఉంది. దెర్ ఈజ్ డిగ్నిటీ ఇన్ వర్కింగ్. దట్ ఈజ్ వై వీ వర్క్. కాబట్టి యేసుక్రీస్తు వడ్రంగి కుమారుడు అనేది సిగ్గుపడాల్సినటువంటి విషయం కాదు, గర్వపడాల్సినటువంటిది. ఎందుకంటే ఒక వృత్తి ఎక్కువ, ఒక వృత్తి తక్కువ అని కాదు. పని చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా గౌరవించబడడానికి అర్హుడు. ఏ పని కూడా ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. మన కింద పని చేసే వాళ్ళు తక్కువ అని, లేదంటే ఎక్కువ సంపాదిస్తే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వాలి అనేది సరికాదు. ఎందుకంటే ఇలాంటి వివక్షకి యేసుక్రీస్తు కూడా గురయ్యారు. యేసుక్రీస్తుకి ఇంత జ్ఞానం, ఇన్ని తెలివితేటలు, ఇన్ని అద్భుతాలు చేసేటువంటి శక్తి రావటం అది కాదు వాళ్ళ సమస్య. వడ్రంగి కుమారుడికి ఇవన్నీ సాధ్యపడటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేనటువంటిది. బహుశా మనం ఇది నేర్చుకోవాలని, మానవ జాతికి దీనిని నేర్పించటం కోసమే దేవుడు తన కుమారుణ్ణి కూడా ఇదే కష్టపడాల్సినటువంటి కార్మికుల యొక్క కుటుంబంలో జన్మింపు చేశారేమో. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేది ఎంత సత్యమో, యేసుక్రీస్తు ఒక వడ్రంగి కుమారుడు అనేది కూడా అంతే సత్యం. ఎలా అయితే చిన్నప్పటి నుండి తండ్రి తల్లి ఏ వృత్తిలో ఉంటారో పిల్లలు దాన్ని చూస్తూ పెరుగుతారో, యేసుక్రీస్తు కూడా తన ఇంటిలో వడ్రంగి అయినటువంటి జోజప్ప గారి యొక్క వృత్తిని చూస్తూ పెరిగారు. తను వేరే వృత్తి ఎంచుకోలేదు, అదే వృత్తిలో ఆయన కూడా కొనసాగారు. 30 సంవత్సరాలు తనకు వచ్చే వరకు కూడా కష్టపడి పనిచేసేటువంటి ఒక కార్మికుడిగా, ఒక వడ్రంగిగా ఆయన జీవించారు. ఇందులో మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం విశ్రాంతి దినము అనేది. 6 రోజులు పనిచేసిన దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. పని చేయటం అనేది ఒక వ్యసనంలా మారకూడదు. పని చేయటం అనేది సంపాదించడానికి ఒక మార్గంగా, లేదంటే మన అత్యాశకి అది ఒక తార్కాణంగా ఉండకూడదు. కాబట్టి మన వృత్తిని, మనం పనిచేసేటువంటి మన పనిని మనం గౌరవించటం ఎంత ముఖ్యమో దాన్ని ఒక సాధనంగా, మార్గంగా మార్చుకుని మరిన్ని బంగళాలు, మరింత డబ్బు, మరిన్ని ఆస్తిపాస్తులు సంపాదించటం కోసం మనల్ని మనం దిగజార్చుకోకూడదు. అదే క్రమంలో ఎదుటి వాళ్ళను కూడా మనం దిగజార్చకూడదు, ఎవరిని అగౌరవపరచకూడదు. 1891 సంవత్సరం మే 15వ తారీఖున 13వ లియో పాపు గారు రేరూమ్ నొవారూమ్ అనేటువంటి ఒక అధికారిక పత్రాన్ని ప్రచురించారు. 1900 విశ్వాస చరిత్ర కలిగినటువంటి శ్రీ సభలో ఆధ్యాత్మిక విషయాల గురించి, బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి విషయాల గురించి కాకుండా పూర్తిగా ఒక సామాజిక స్పృహతో రాసినటువంటి ప్రచురితమైనటువంటి మొట్టమొదటి లేఖ. ప్రతి మనిషి కూడా గౌరవించదగినటువంటి వాడు. ప్రతి పనిని కూడా మనం గౌరవించాలి. వాళ్ళకి తగిన జీతాన్ని ఇవ్వాలి. వాళ్ళు తగినటువంటి విశ్రాంతి తీసుకోవాలి. మనిషి ఒక యంత్రం కాదు. మనం చేసే పనికి మన కుటుంబ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాగే అప్పటి పరిస్థితుల్లో క్యాపిటలిజం, సోషలిజం అనేటువంటి 2 వ్యవస్థల్ని కూడా ఖండిస్తూ క్రైస్తవ విలువల్ని సమాజ జీవితంలో అవలంబించాలి అనేది వాళ్ళు ప్రతిపాదించారు. కాబట్టి కార్మిక జోజప్ప గారి యొక్క పండుగను మనం జరుపుకుంటూ ఉండగా, అదే కార్మికుడిగా, ఒక వడ్రంగిగా
యేసుక్రీస్తు జీవించారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా మన ప్రార్థనల్లో ఈ మే నెలంతా కూడా మరియమాతకు అంకితం చేయబడినటువంటి నెల కాబట్టి ఎవరెవరైతే జపమాల జపిస్తూ ఉంటారో, ఎవరెవరైతే ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలానే ఈరోజు కార్మిక జోజప్ప గారి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము. జోజప్ప, జోజి, జోసెఫ్ అనేటువంటి పేర్లు ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. పని చేసే వాళ్ళ కోసం, పని వల్ల చాలా ఒత్తిడి, శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి ఎంతోమంది యువతి యువకులు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ఏ పని చేయకుండా జీవితంలో తప్పించుకు తిరుగుతూ సోమరిపోతులుగా బ్రతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. పని చేయాలనేటువంటి తపన కోరిక వాళ్ళలో ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు దొరకనటువంటి, పని వాళ్ళకు లభించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జపమాల మాత మా కొరకు ప్రార్థించండి. కార్మిక జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.